టు NSTV. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. కాకినాడ జిల్లా పెద్దాపురం నియోజకవర్గం తొలి తిరుపతి గ్రామంలో వెలసి ఉన్న శ్రీ 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 భూసమేత శృంగార వల్లభ స్వామివారి దేవస్థానంలో విజయదశమి సందర్భంగా దేవాలయాలను సందర్శించుకునే భవానీలకు ప్రత్యేక ఏర్పాట్లపై NSTV ప్రత్యేక కథనానికి స్పందించిన ఆలయ కార్యనిర్వహణ అధికారి వడ్డీ శ్రీనివాసరావు. గత శనివారం రోజున శృంగార వల్లభ స్వామివారి దేవస్థానంకు దర్శనార్థం వచ్చిన భవానీలకు ప్రత్యేక ఏర్పాట్లు లేవని NSTVలో వచ్చిన కథనాలకు స్పందించిన అధికారులు, నేటి నుండి వచ్చిన ప్రతి భవానీలకు గాను ఉచిత దర్శనం, భోజన ఏర్పాట్లలో ప్రత్యేక వసతులు కల్పిస్తామని, అదేవిధంగా భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా వారికి అన్ని సౌకర్యాలు ఇస్తామని శ్రీనివాసరావు తెలిపారు. ఇదే విషయంపై మరింత సమాచారం మా కాకినాడ జిల్లా ఇన్ఛార్జ్ శివ అందిస్తారు. వెల్కమ్ టు NSTV. నేను మీ శివ. కాకినాడ జిల్లా పెద్దాపురం నియోజకవర్గం ఎంతో ప్రసిద్ధిగాంచినటువంటి 7 వారాల ఎంకనగా పిలువబడే శ్రీ శృంగార వల్లభ వెంకటేశ్వర స్వామి వారి ఆలయం నందు ఈరోజు మనం ఉండడం జరిగింది. అయితే అక్కడ చూసుకోవచ్చు, గత వారం మీద పోల్చుకుంటే ఈ వారం భవానీల రద్దీ కూడా ఎక్కువగా పెరిగింది. అయితే దాని నిమిత్తం మన ఈవో గారు ఎటువంటి చర్యలు తీసుకుంటున్నారు, ఇక్కడ ఎటువంటి కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు, పూర్తి వివరాలు తెలిసి ఆలయ ఈవో గారితో అడిగి తెలుసుకుందాం రండి. ఓం నమో వెంకటేశాయ. శ్రీ శృంగార వల్లభ స్వామివారి దేవస్థానం, తొలి తిరుపతి గ్రామం, పెద్దాపురం మండలం, కాకినాడ జిల్లా. నా పేరు వడ్డీ శ్రీనివాసరావు. నేను కార్యనిర్వహణాధికారి. ప్రతి శనివారం దూరపు నుండి వచ్చే భక్తులకు ఉదయం 4 గంటల నుంచి దర్శనం ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా భక్తులకు ఎండ తాగకుండా చలువు పందిర్లు, క్యూ లైన్ ద్వారా దర్శనంకి ఏర్పాటు చేయడం అయినది. భక్తులకు త్రాగుటకు మంచినీరు ఏర్పాటు చేయండి. పులిహోర ప్రసాదం ఉదయం టెంపుల్ తెరిచినప్పటి నుంచి 10 గంటల దాకా పులిహోర ప్రసాదం ఏర్పాటు చేయడం అనేది చెప్తాను. అదేవిధంగా భవానీ భక్తులకు విశేష దర్శనం ఉచితంగా ఏర్పాటు చేయడం జరిగింది. భవానీ భక్తులకు అన్నప్రసాదంలో కూడా సపరేట్గా పెట్టడం జరుగుతుంది. వారికి వేరే ప్లేట్ ఇచ్చి బఫే ప్లేట్తో వేరేగా సపరేట్గా పెట్టడం జరుగుతుంది. ఉదయం 10 గంటల నుంచి స్టార్ట్ చేసి అన్నదానం మధ్యాహ్నం 3 గంటల వరకు నిరంతరంగా జరుగుతుంది. స్వామివారి దర్శించని తీర్థప్రసాదం సేకరించవలసిందిగా చూసుకోవచ్చు. ఇక్కడ భవానీ భక్తులే కాదు, మామూలు వ్యక్తులే కాదు, ప్రతి ఒక్కరు కూడా భక్తుల రద్దీ కూడా పెరిగింది. అంతేకాకుండా ఇక్కడ భవానీలకి కూడా ఆలయ ఈవో గారు తెలిపినట్టుగా ఇక ప్రతి ఒక్క భవానీ భక్తులకి కూడా సపరేట్ ప్లేట్లు అయితే కేటాయించడం జరిగింది. అలాగే మినరల్ వాటర్తో తగినంత భోజనం ఏర్పాట్లతో అంతా కూడా సక్రమంగా ఈ యొక్క కార్యక్రమాలన్నీ కూడా నిర్వహించడం జరుగుతుంది. అలాగే మనం పక్కన కూడా చూసుకోవచ్చు, భవానీలు సపరేట్గా కూడా ఈ యొక్క భోజన కార్యక్రమాలు నిర్వహిస్తూ, అలాగే భవానీ భక్తులే కాదు, మామూలు వ్యక్తులైనా సరే అందరూ ఒక్కటే అన్న భావంతో ఉల్లిపాయ కూడా ఈ యొక్క కార్యక్రమంలో వాడడం మానేసినట్టయితే మనం చూస్తున్నాము. అలాగే ఇటువంటి మరెన్నో వార్తల కోసం చూస్తూనే ఉండండి. NSTV కాకినాడ జిల్లా ఇన్ఛార్జ్ మీ శివ. రామడుగు మండలంలోని గోపాలరావుపేట గ్రామంలో గ్రామ పంచాయతీ ఆవరణలో 6,000 పెన్షన్లు మంజూరు చేయాలని, వికలాంగులకు నూతన పెన్షన్లు అమలు చేయాలని కోరుతూ నిరసన కార్యక్రమం చేశారు. ఈ సందర్భంగా విషయం తెలుసుకున్న చొప్పదండి మాజీ ఎమ్మెల్యే, బీజేపీ జాతీయ కౌన్సిల్ మెంబర్ బొడిగే శోభక్క గారు మద్దతు తెలిపారు. మా చొప్పదండి నియోజకవర్గం రామడుగు మండలంలో మందకృష్ణ మాదిగ MRPS రాష్ట్ర వ్యవస్థాపకులు, అధ్యక్షులు రాష్ట్రమంతా తిరుగుతూ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాకముందు మేనిఫెస్టోలో పెట్టిన వికలాంగులకి 6,000 రూపాయలు మేము అధికారంలోకి రాగానే ఇస్తామన్న మాటను కాంగ్రెస్ ప్రభుత్వం మర్చిపోయిందని, దానికి నిరసనగా తెలంగాణ రాష్ట్రంలో ఉన్న
మండలాలన్నీ తిరుగుతూ మందకృష్ణ మాదిగా వికలాంగుల పక్షాన వాయిస్ ఇస్తూ ధర్నాలు రాస్తారోకలు చేస్తారు. దాంట్లో భాగంగానే ఈరోజు మా చొప్పదండి నియోజకవర్గం రామడుగు మండల్ గోపాలరావుపేట గ్రామ పంచాయతీ దగ్గర వికలాంగులందరూ కూడా వచ్చి వాళ్ళ బాధను వెలుబుచ్చుకుంటారు. దీంట్లో దురదృష్టం ఏంటంటే ఆంధ్రప్రదేశ్ ఉన్న సదరన్ సర్టిఫికేట్ కూడా ఇంకా మార్చుకోమని చెప్పే నాదుడు లేకుండా పోయిండు. అది గ్రామ పంచాయతీ నుండి కనీసం చెప్పే వాళ్ళు లేకుండా పోయిండ్రు. కాబట్టి అధికారులు గెలిచిన ప్రజాప్రతినిధులు వాళ్లకు సదరన్ సర్టిఫికెట్ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నుండి ఇప్పివ్వాలని బొడిగే శోభక్క గాలన్నగా మా బీజేపీ పార్టీ నుండి మేము కాంగ్రెస్ పార్టీని డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఇక్కడ గెలిచిన నాయకులని 6,000 వాళ్ళకు పెన్షన్ ఇస్తున్నారు ప్రతి నెల. ప్రభుత్వం వచ్చి దగ్గర 2 సంవత్సరాలు అవుతున్నాయి. బేషరతుగా మేనిఫెస్టో పెట్టినప్పటి నుండి అధికారం నుండి ఇప్పటి వరకు కూడా వాళ్ళకు 4,000 పెన్షన్ వస్తుంది. కాబట్టి 6,000 పెన్షన్ డబ్బులు ఇవ్వాలని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని మా బీజేపీ పార్టీ పక్షాన మేము డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా కొత్త వాళ్ళకు కూడా ఇప్పటికీ సదరన్ సర్టిఫికెట్ లేక పెన్షన్ లేక కొడుకులు లేక కుటుంబంలో పెన్షన్ మీద బతికే పెద్ద మనుషులు ఉన్నారు. ఇంకా ఏ కుటుంబాన్ని లేకుండా బతికే కుటుంబాలు ఉన్నాయి. కాబట్టి దయచేసి ఈ ప్రభుత్వం ఆలోచన చేసి ఇక్కడ గెలిచిన వాళ్ళు ఆలోచన చేసి పెన్షన్ అర్హులైన వాళ్ళకి వెంటనే పెన్షన్ ఇవ్వాలని, సదరన్ సర్టిఫికెట్ లేని వాళ్ళకి సదరన్ సర్టిఫికెట్ ఇవ్వాలని, 6,000 రూపాయలు ఇవ్వాలని తప్పకుండా ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. వాళ్ళ ఉసురు ఊరికే పోదు, వాళ్ళు కుంటుకుంటూ అనొద్దు. కానీ వాళ్ళకు దేవుడు ఇచ్చింది. వాళ్ళు బాధలతోని కట్టెబట్టుకొని అవస్థలు పడి వాళ్ళ గ్రామ పంచాయతీకి వచ్చి బాధలు వెలబుచ్చుకుంటున్నారంటే ఈ ప్రభుత్వానికి అధికారంలోకి రావడం కోసము వికలాంగుల కుటుంబంలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా కాంగ్రెస్ ప్రభుత్వానికి చేయి గుర్తుకు ఓట్లేసి గెలిపించిన వాళ్ళే. ఆశ కొద్ది 6,000 వస్తాయి కదా అని ఒక ఆశ కొద్ది 6,000తోనే వాళ్ళ కుటుంబాలు బాగుపడతాయని కాదు, వాళ్ళ మందులకో గోళీలకో దాని ఖర్చుల కోసమే జస్ట్ వాళ్ళు బతకడం కోసం మాత్రమే ఇవాళ ఆశపడ్డారు. మీరు ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలని మరొక్కసారి కాంగ్రెస్ పార్టీని, ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారిని, ఇక్కడ గెలిచిన ఎమ్మెల్యే గారిని మేము బీజేపీ పార్టీ పక్షాన డిమాండ్ చేస్తున్నాం. భారతీయ సంస్కృతిలో చీరకట్టుకు ప్రత్యేక స్థానం ఉందని, చేనేత కళలను ప్రోత్సహించాల్సిన అవసరం ఉందని తెలంగాణ వేర్ హౌసింగ్ కార్పొరేషన్ ఎండి డాక్టర్ కె లక్ష్మి తెలిపారు. శుక్రవారం సత్యసాయి నిగమంలో ఇండియన్ సిల్క్ గ్యాలరీ ఆధ్వర్యంలో నారీమణి 2025 పోస్టర్ను బ్రాండ్ అంబాసిడర్ ఎంటర్ప్రెన్యూర్ శైలజారెడ్డితో కలిసి ఆవిష్కరించారు. మహిళలు చేనేత వస్త్రాలను ప్రోత్సహించాలని ఆమె పిలుపునిచ్చారు. నిర్వాహకులు వినయ్ కుమార్, శ్రీనివాసరావు కృషిని అభినందించారు. సిల్క్ ఎగ్జిబిషన్ ఈ నెల 23 వరకు అందుబాటులో ఉంటుందని నిర్వాహకులు తెలిపారు. భారతదేశం అంటేనే చీరకట్టుకు ప్రసిద్ధి. చీరకట్టు మన భారతదేశంలో ఉంది, ఇంకే దేశంలో లేదని చెప్పి మనం తెలుసు. అయితే భారతదేశంలోనే ఉన్నటువంటి అన్ని రకాల చీరకట్టులో, హ్యాండ్లూమ్స్లో ఇది బిగ్గెస్ట్ ఎక్స్పోజిషన్ జరుగుతూ ఉన్నది. ఇండియాస్ బిగ్గెస్ట్ హ్యాండ్లూమ్ ఎక్స్పో జరుగుతూ ఉన్నది. మరి ఇటు ఈ ఎక్స్పోజిషన్కి మనతో పాటుగా శైలజారెడ్డి గారు ఉన్నారు. అంటే ఎంత మెషిన్ మేడ్ శారీస్, అవును మీరు అంటున్నట్టు కలకత్తా నుంచి అక్కడ అంతా వేరే వేరే ప్రాంతాల నుంచి వస్తున్నాయి, మైసూర్ ఎక్కడి నుంచైనా వస్తున్నాయి. ఏమొచ్చినా హ్యాండ్లూమ్ ఈజ్ డిఫరెంట్, పవర్లూమ్ ఈజ్ డిఫరెంట్. యూ కెన్ నాట్ కంపేర్ హ్యాండ్లూమ్ విత్ పవర్లూమ్. పవర్లూమ్ ఎప్పుడు హ్యాండ్లూమ్ని కంపేర్ చేయలేదండి. ఇప్పుడు నీకు హ్యాండ్లూమ్ ఈజ్ లైక్ ఎ మదర్ అంటే పవర్లూమ్ ఈజ్ లైక్ ఆంట్ కెనాట్ బికమ్ ఎ మదర్ కదా. అలాగే హ్యాండ్లూమ్ ఈజ్ ఆల్వేస్ ఎ హ్యాండ్లూమ్. మనకి ఏ చీరైనా హ్యాండ్లూమ్ శారీకి ఉండే అందం పవర్లూమ్ శారీలో రాదు. మేడం, ఇంతకుముందు చూసుకున్నట్టయితే గతంలో వేరు ఇండియన్ హ్యాండ్లూమ్స్ కానీ, ఇక్కడ హైదరాబాద్ హ్యాండ్లూమ్స్ కానీ, ఇక్కత్ కానీ, పుప్పాట కానీ, గద్వాల్ కానీ ఇప్పుడు చూసుకున్నట్టయితే బిఫోర్ మిస్ వరల్డ్, ఆఫ్టర్ మిస్ వరల్డ్ మన చీర కట్టుకు అనేది, మన హ్యాండ్లూమ్స్ అనేది ప్రాధాన్యత పెరిగిందని మేము అనుకుంటున్నాం. మరి ఆ ప్రాధాన్యత ఎలా పెరిగింది, ఎట్లా ఉంది ఇప్పుడు? ఇప్పుడు రీసెంట్గా మిస్ వరల్డ్ ఇక్కడ జరిగింది. అది మిస్ వరల్డ్ అంటే ఇట్స్ బ్యూటీ అనే కాకుండా అందరూ అన్ని కంట్రీస్ వాళ్ళు మన హైదరాబాద్ పైన ఫోకస్ చేశారు. అలా మన టూరిజం కానీ మన హైదరాబాద్ యొక్క గొప్పతనం అందరికీ తెలిసింది. సో ఐ వాజ్ సో హ్యాపీ ఇక్కడ జరిగినందుకు మిస్ వరల్డ్. అలాగే కాకుండా వీళ్ళందరూ మన కలెక్షన్ వేసుకున్నారు, దానివల్ల మన వీవర్స్ ప్రసిద్ధి చెందారు. మన కలెక్షన్ ప్రసిద్ధి చెందిన వాళ్ళకి అందరూ కూడా ఇంత అందమైన కలెక్షన్ మన హైదరాబాద్లో ఉంది అని తెలిసింది. ఇప్పుడు మనం వేరే డ్రెస్సులు ఏది వేసుకున్నా, ఏ గౌన్ వేసుకున్నా, ఏ లెహంగా వేసుకున్నా కూడా మీకు అంత అందం రాదు.
ఇప్పుడు ఒక చీర కట్టులో వచ్చినంత అందం ఏ డ్రెస్లో రాదు. మొత్తం ప్రపంచంలో వాట్ ఈస్ ద బెస్ట్ డ్రెస్ అంటే ఐ విల్ సే ఇట్ ఈస్ అ సారీ. మీరు చూసిన ఏ అమ్మాయి ఫారినర్ కానీ ఇండియన్ కానీ ఏ కంట్రీకి చెందిన అమ్మాయి అయినా కూడా సారీలో ఉన్నంత అందంగా ఏ దాంట్లో ఉండదు. మీరు కూడా ఒప్పుకుంటారు కదా అది? యాజ్ ఏ ఇండియన్గా అది ఒప్పుకోవాల్సిందే, అట్లని కాదు, సిటిజన్ ఆఫ్ ఎవ్రీ కంట్రీ మీరు ఒప్పుకోవాల్సింది. ఇలా ఇంత మంచి ఈ టైప్ ఆఫ్ వీవ్ మన పూర్వీకులు మన దేశంలోనే కనిపెట్టినందుకు మనం చాలా సంతోషపడాలి. ఇప్పుడు చూసుకున్నట్టయితే ఇప్పుడు రోజు రోజు అంతరించిపోతున్నారు, మరియు హ్యాండ్లూమ్ వ్యవస్థ మొత్తం నాశనం అయిపోతుంది. వారికి రోజు వ్యయం కూడా అంటే డబ్బులు కూడా రాలేని పరిస్థితి నుంచి ఇప్పుడు మీరు దీనికి ఎక్స్పోజ్గా మీరు బ్రాండ్ అంబాసిడర్ ఉన్నారు, వాళ్ళకి మీరు ఏం సజెస్ట్ చేస్తారు? ఒక హ్యాండ్లూమ్స్కి బ్రాండ్ అంబాసిడర్ లాగా మన ఇండియన్ సిల్క్ గ్యాలరీకి నేను ఐ విల్ రిక్వెస్ట్ ఎవ్రీ వన్. అంటే నేను ఎప్పుడు మీరు ఈ శారీసే కట్టుకోండి అని చెప్పాను, కానీ వీక్లో కనీసం ఒక 2-3 డేస్ అన్నా మీరు మిగతా 3-4 డేస్ మీకు ఇష్టమైనవి ధరించిన. ఇది మన కలెక్షన్, ఇది మన చేనేత కార్మికులు. మన చేనేత కార్మికులు మనం ప్రమోట్ చేయకపోతే ఇంకెవరు ప్రమోట్ చేస్తారు? ఇప్పుడు మన కలెక్షన్ని మనం వేసుకోకుండా మన కలెక్షన్ మొత్తం వరల్డ్లో అందరూ మన దేశానికి ఫ్లైట్ వేసుకొని వచ్చి ఇవన్నీ కొనలేరు. ఇట్స్ నాట్ పాసిబుల్. కానీ మన వాళ్ళకి ఏంటి పక్కనే ఉన్నాయి ఇంత మంచి కలెక్షన్ మనం పక్కన పెట్టేసి, అంటే వీటిలో నీకు పోచంపల్లి నువ్వు రోజు శారీ కట్టుకోవాల్సిన పర్లేదు, యూ కెన్ మేక్ ఏ డ్రెస్ విత్ ఇట్. మీరు ఏదైనా వెస్టర్న్ గౌన్గా డిజైన్ చేయొచ్చు. యూ కెన్ మేక్ ఏ కుర్తీ విత్ ఇట్. అలాగే మన కలెక్షన్ని మీరు ప్రోత్సహించాలని నేను ప్రతి ఒక్కరిని రిక్వెస్ట్ చేసుకుంటున్నాను. దిస్ మై హంబుల్ రిక్వెస్ట్. లైక్ మన వీవర్స్ని మన కలెక్షన్ని మనం ప్రోత్సహించకపోతే ఇంక ఈ వీవ్స్ అన్నీ అంతరించిపోతాయి. ఇప్పుడు మన భారతదేశం సంస్కృతి అంటేనే మన డ్రెస్సింగ్, మన చీర కట్టే మన భారతదేశం సంస్కృతి. ఇప్పుడు మీరు చూడండి, ఇప్పుడు నేను వేసుకుంది ఇది అందమైన వారణాసిలో వచ్చే బనారసి సారీ. ఇప్పుడు ఈ సారీలో చూడండి, ఈ చీర కొంగు ఈ టైప్ ఏ డ్రెస్లోనూ మనకి ఏ వెస్ట్రన్ డ్రెస్లోనూ మనం జీన్స్ వేసుకున్నా, మనం గౌన్ వేసుకున్నా, ఒక షార్ట్ స్కర్ట్ వేసుకున్నా, అవన్నీ నేను కూడా వేసుకుంటాను. కానీ ఇంత అందంగా అయితే ఉండవు, అవి ఇంత బాగా అయితే కనిపించవు. కాబట్టి మన సాంప్రదాయాన్ని, మన వీవర్స్ని, అంత స్వదేశీ మన హ్యాండ్లూమ్స్ని మనం ప్రమోట్ చేయాలి. ఎంప్లాయీస్ని కూడా ప్రమోట్ చేయాలి. హ్యాండ్లూమ్ ఎంప్లాయీస్ని అందరినీ ప్రమోట్ చేయాలి. దిస్ ఇస్ మై రిక్వెస్ట్. సారీ అసలు చాలా మోస్ట్ కంఫర్టబుల్ అండ్ చాలా ఎలిగెంట్గా ఉండే డ్రెస్ అది. ఆ గ్రేస్ మీకు చీర కట్టిన దాంట్లో ఉన్న గ్రేస్ మీకు ఇంకో దాంట్లో ఏది ఉండదు. అందుకనే మీకు ఏమైనా ఇంపార్టెంట్ ఫంక్షన్స్ ఉన్నా ఏమైనా ఉన్నా కూడా ట్రెడిషనల్ ఇది చీరలే కడతారు. సో చీరలు అంటే ఆ మర్యాద అవన్నీ కూడా చాలా అద్భుతంగా ఉంటుంది. ఇట్స్ అ వెరీ బ్యూటిఫుల్ అటైర్. థ్యాంక్ యూ. హైదరాబాద్లోని ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్లో 3 BHK అద్దెలు 25.7% పెరిగాయి. రాబోయే 3 ఏళ్లలో 1 లక్ష కొత్త ఉద్యోగాలు రానున్నాయి. గూగుల్, మైక్రోసాఫ్ట్, అమెజాన్, యాపిల్, TCS విస్తరణలు కొనసాగుతున్నాయి. 2025లో దేశ టెక్ లీజింగ్లో 21% వాటా హైదరాబాద్ది. అది ASBL CEO అజితేష్ కోరుపోలు అన్నారు. నగరంలోని తాజ్ డెక్కన్ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ, ఇది నగరం లోపల నగరంగా ఉద్యోగాలు, మౌలిక సదుపాయాలు, జీవనశైలి సమ్మేళనంగా అవతరిస్తోందన్నారు. సో ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్లో టార్గెట్ చేశాను అంటున్నారు. మరి ఒక కస్టమర్ మీ దగ్గర ఇన్వెస్ట్మెంట్ చేయడానికి అసలు వేరే వాళ్ళకి మీకు ఉన్నటువంటి డిఫరెన్స్ ఏంటి? మీరు ఎక్స్ట్రాగా ఏం ఈసారి ఈ ప్రాజెక్ట్లో కల్పిస్తున్నారు? 2-3 థింగ్స్. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఏంటంటే, బికాజ్ ఇది ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్లో ఉన్నందుకు IT ఆఫీసెస్ చాలా ఉంటాయి. IT ఆఫీస్లో పనిచేసే వాళ్ళు ఇక్కడ ఉంటారు. ఇది మేము ముందే రియలైజ్ అయ్యి మీరు ఇప్పుడు IT రంగంలో చూస్తే చాలామంది వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తూ ఉంటారు, వారానికి 1 రోజు 2 రోజులు. సో వాళ్ళందరూ వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తారు కాబట్టి ఈ ఫెసిలిటీలో మేము 5,000 స్క్వేర్ ఫీట్ కోవర్కింగ్ స్పేస్ ఇస్తున్నాం విదిన్ ద కమ్యూనిటీ. సో మీరు ఇంటి నుంచి పని చేయకుండా మీ టవర్ గ్రౌండ్ ఫ్లోర్కి వచ్చి మంచి ఆఫీస్ ఉంటుంది, మీరు అందులో పని చేసుకోవచ్చు. ఒక మేజర్ అడ్వాంటేజ్. నెక్స్ట్ ఇందులో మేము చూసింది ఏంటంటే, లాట్ ఆఫ్ పీపుల్ ఎవరైతే ఇందులో కొన్న వాళ్ళు ఉన్నారో వాళ్ళు న్యూ పేరెంట్స్, అంటే వాళ్ళకి ఇప్పుడిప్పుడే పిల్లలు పడుతున్నారు. సో ఇంకోటి చూస్తుంది ఏంటిది, ఈ ఏరియాలో చాలామంది హౌస్ హోల్డ్స్ డ్యువల్ ఇన్కమ్ హౌస్ హోల్డ్స్, అంటే వైఫ్ వర్క్ చేస్తున్నారు, హస్బెండ్ కూడా వర్క్ చేస్తున్నారు. సో వీ వాంట్ టు గివ్ ఏమంటే ఫెసిలిటీస్ అరౌండ్. ఒక మదర్ ఉన్నప్పుడు తన వర్క్ చేసుకోవాలి, అట్ ద సేమ్ టైం బేబీని కూడా చూసుకోవాలనే కాన్సెప్ట్ కింద ఒక పెద్ద క్రష్ ఇచ్చాం. జనరల్లీ క్రష్ అనేది కమ్యూనిటీస్లో ఇచ్చేదే,
బట్ ఏదో ఒక 1000 స్క్వేర్ ఫీట్ ఏదో చివరిని ఇస్తారు. మేము అట్లా కాకుండా 5000 స్క్వేర్ ఫీట్ క్రష్ ఈ కోవర్కింగ్ స్పేస్ పక్కనే ఇవ్వడం జరిగింది. సో మా ఐడియా ఏంటంటే ఆ మదర్ వాళ్ళ బేబీని వదిలేసి ఇమీడియట్లీ పక్క రూమ్లో వర్క్ చేసుకోవచ్చు, ఏమైనా ఇబ్బంది అయితే ఇమీడియట్లీ వచ్చి చూడొచ్చు అనేది. సార్ గత ప్రభుత్వంలో చూసుకున్నట్లయితే ఐటీ అనేది చాలా పికప్లో ఉంది, ఇప్పుడు ఈ ప్రభుత్వంలో కొంచెం లో అయిపోయింది. మరి ఇట్లాంటి పరిస్థితుల్లో మీరు టార్గెట్ చేసిన ఆడియన్స్ని ఎక్కువ, టార్గెట్ చేసినటువంటి కస్టమర్స్ని ఎక్కువ మీరు అట్రాక్ట్ చేయగలుగుతారా? ఫస్ట్ 2 థింగ్స్ అండి. ఐటీ లీజింగ్ పర్స్పెక్ట్లో మనం చూసినాం అనుకోండి, లీజింగ్ పెరుగుతూ వస్తుంది. ఇన్ఫ్యాక్ట్ 22 కంటే 23 ఎక్కువ లీజ్ అయింది, 23 కంటే 24 ఎక్కువైంది, 24 కంటే 25 ఎక్కువ అవుతుంది. సో ఐటీ రంగం అనేది లీజింగ్ పెరుగుతూ వస్తుంది, తగ్గుతా లేదు. అండ్ సంవత్సరానికి మనం సుమారు 1,25,000 నుంచి 1,50,000 కొత్త ఐటీ జాబ్లు జనరేట్ చేస్తున్నాం, బికాజ్ ఈ లీజింగ్ అవుతున్నందుకు. ఇప్పుడు ఏదైనా కంపెనీ లీజ్ అయిన తర్వాత ఖాళీ ఉంచుకో స్పేస్, జనాలను తెచ్చుకోవాల్సిందే. సో ఎంతైతే మనము లాస్ట్ ఇయర్ 12.5 మిలియన్ స్క్వేర్ ఫీట్ అండి. సో ఈ 5 years పర్స్పెక్టివ్లో చూస్తే సిటీ ఈస్ గోయింగ్ టు డూ అమేజింగ్లీ వెల్. సో మీ టోటల్ ఏరియా ఎంత ఎన్ని ఫ్లాట్స్ అనేది చేస్తున్నారు? మీరు ఇచ్చేటువంటి ఎమ్యూనిటీస్ అంటే గ్రూప్ లెవెల్ టోటల్ ఎంటైర్ ఏరియా ఎంత ఉంది? మీరు ఏమేమి అవైలబిలిటీస్ ఒక కస్టమర్స్కి మీ దగ్గర ప్లాట్ తీసుకునే వాళ్ళకి మీరు అందిస్తున్నారు? అంటే ఒక ప్లాట్కి ఎంత పడుతుంది, ఎంత అంటే క్లియర్ ఎక్స్ప్లెనేషన్. సో రఫ్లీ అట్ గ్రూప్ లెవెల్ అండి, ఏఎస్బిఎల్ గ్రూప్ లెవెల్లో మేము అరౌండ్ 10 మిలియన్ స్క్వేర్ ఫీట్ రఫ్గా మాట్లాడితే 5,000 అపార్ట్మెంట్లు అండర్ ఆపరేషన్స్. హైదరాబాద్ మొత్తంలో 5,000 అపార్ట్మెంట్లు అండర్ ఆపరేషన్స్ ఉన్నాయి మావి. 5,000లో సుమారు 1,300 హ్యాండ్ ఓవర్ ఇవ్వడం జరిగింది, జనాలు ఉంటున్నారు. ఇక్కడ నుంచి ఇయర్లో ఒక 1,200 అపార్ట్మెంట్లు మళ్ళీ హ్యాండ్ ఓవర్ ఇస్తున్నాం డిసెంబర్ నుంచి. ఆన్ టైం ఉందండి. సో ఎవ్రీ ఇయర్ ఇంకా 1000 అపార్ట్మెంట్లు హ్యాండ్ ఓవర్ ఇచ్చుకుంటూ వెళ్తున్నాము. సో వీ హ్యావ్ ప్రాజెక్ట్స్ ఇన్ పైప్ లైన్. అండ్ అమ్యూనిటీస్ చూస్తే మాకు మెయిన్లీ వీఆర్ ఆపరేటింగ్, మాకు 2 bedrooms and 3 bedrooms ఉండే పోచారం ఆ ఏరియాలో, అది సోల్డ్ అవుట్ అయిపోయిన ప్రాజెక్ట్. ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్లో మేము 3 bedroom సైజెస్లో ఇస్తున్నాము అపార్ట్మెంట్స్. సో మావన్నీ మోర్ న్యూ ఏజ్ అమ్యూనిటీస్ లైక్ కోవర్కింగ్ స్పేసెస్, క్రష్. అండ్ ఈ మధ్యకాలంలో చూస్తే యాజ్ పర్ ట్రెండింగ్, ఈ మధ్యలో చూస్తే చాలామంది వీకెండ్ వాళ్ళ ఫ్రెండ్స్ని పిలుచుకొని ఇంట్లో పార్టీ చేసుకుంటారు. ఇంట్లో పార్టీ చేసుకోవడం ఇబ్బంది అవుతుందని మేము బిగ్ లివింగ్ రూమ్ అని చెప్పి క్లబ్ హౌస్లో ఇంకొక రూమ్స్ ఇస్తున్నాం, పెద్ద రూమ్స్, వేర్ మీరు ఒక 4-5 ఫ్యామిలీస్ని పిలుచుకొని ఒక చిన్న గెట్ టుగెదర్లా కూడా హోస్ట్ చేసుకోవచ్చు. సో ఇట్లా న్యూ ఏజ్ అమ్యూనిటీస్ ఇస్ వాట్ మేము మోర్ ఫోకస్డ్ ఆన్. ఫర్ స్క్వేర్ ఎస్ఎఫ్టీ ఎంత? 17,000. మోస్ట్ ఆఫ్ ద ప్రాజెక్ట్ ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్లో 11,000 అండి. 11,000 per SFT. సో మీకు లాఫ్ట్లో చూస్తే అరౌండ్ 1.85-1.9 crores మీకు ఇన్వెంటరీ ఉంటుంది, ఐ మీన్ కాస్ట్ పడుతుంది. ప్రాజెక్ట్కి కొద్దిగా వేరీ అవుతుంది. మా బ్రాడ్వేలో చూస్తే బికాస్ సైజెస్ ఎక్కువ, అందులో సైజ్ ఎక్కువ కాబట్టి 2.7 crores దాకా పడుతుంది. సో డిపెండింగ్ ఆన్ ఈచ్ ప్రాజెక్ట్, బట్ సుమారు 11,000 rupees per SFT అట్లా పడుతుంది ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్లో. ఇంత బిజీ షెడ్యూల్లో ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్లో రెసిడెన్షియల్ జోన్ని నిర్మించడం అనేది చాలా అద్భుతమైనటువంటి విషయం అండి. కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. న్యూ బోయిన్పల్లిలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు టింకు గౌడ్ ఉపాధ్యాయ బృందాన్ని ఘనంగా శాలువాతో సత్కరించి పూల బొకేలను అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గురువులను సత్కరించే అవకాశాన్ని కల్పించిన పాఠశాల అధ్యాపకులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు. అలాగే బతుకమ్మ ఉత్సవాలను ఘనంగా నిర్వహించుకోవాలని విద్యార్థులకు సూచించారు. 10వ తరగతి చదువుకుంటున్న విద్యార్థులను కలిసి శ్రద్ధగా చదువుకొని మంచి ఉత్తీర్ణత సాధించి పాఠశాలకు గొప్ప పేరును తీసుకురావాలని ఆయన ఆకాంక్షించారు. అనంతరం విద్యార్థులకు బతుకమ్మ పండుగను ఘనంగా నిర్వహించుకోవాలని సూచించారు.
मोहम्मद अली सर